హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మనము డబ్బులు డ్రా చేసుకోవాలి అని అంటే గతంలో బ్యాంకులకు వెళ్ళాలి, విత్డ్రా ఫారాలు రాయాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు సందుకొక ఏటీఎం, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోవటం, కార్డు అలా పెట్టి స్వైప్ చేసి మనం డబ్బులు డ్రా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు ఎలాగైతే డ్రా చేసుకుంటున్నామో ఏటీఎంల నుంచి రేషన్ కూడా తీసుకునేటువంటి విధంగా కొత్త విధానం వచ్చింది. ఇది ప్రస్తుతము ఒడిస్సా ప్రభుత్వం భువనేశ్వర్లోని మంచేశ్వర్లో ఒక గోదాంలో ఈ విధమైనటువంటి రేషన్ ఏటీఎంని ఒడిస్సా ప్రభుత్వం, ఒడిస్సా మంత్రి కృష్ణచంద్ర ఈ రోజున ప్రారంభించారు. వెళ్ళి ఆ గోదాం దగ్గరికి వెళ్ళి, ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళ రేషన్ కార్డు నంబరు ఫీడ్ చేసిన తర్వాత వాళ్ళ వేలుముద్ర వేసేదానికి అవకాశం వస్తుంది. ఆ వేలుముద్ర వేస్తే 25 కేజీల బియ్యం వాళ్ళకు వస్తుంది. ఆ 25 కేజీల బియ్యం తీసుకొని వెళ్ళొచ్చు. ఇది సులువుగా ప్రతి వాళ్ళు రేషన్ షాపులకు వెళ్ళాలి, డీలర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటివి లేకుండా ఈజీగా రేషన్ తీసుకొని వెళ్ళేదానికి ఈ రేషన్ ఏటీఎంలని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. రానున్నటువంటి కాలంలో మొత్తము ఒడిస్సాలో ఉన్నటువంటి 30 జిల్లాల్లో ఈ విధమైనటువంటి రేషన్ ఏటీఎంలని ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఒడిస్సాలో అధికారంలోకి వచ్చిన నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ యొక్క ఆలోచన. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఒడిస్సాలో ఈ విధమైనటువంటి రేషన్ ఏటీఎం గిన ప్రయోగాత్మకంగా సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి రేషన్ ఏటీఎంలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఒకే కార్డు అంటే ఒకటే రేషన్ కార్డు, ఎక్కడైనా సరే ఈ ఏటీఎంలకు వెళ్ళి రేషన్ తీసుకునేటువంటి విధంగా చేయాలని. దీనివల్ల ఒక రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, ఇప్పుడు ఒడిస్సాలో 30 జిల్లాల్లో రేషన్ వచ్చినాయి అనుకోండి, రేషన్ ఏటీఎంలు, వాళ్ళు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఏమన్నా వలసలు పనుల నిమిత్తం వెళ్ళారనుకోండి, ఒక నెల 2 నెలలు 3 నెలలకు కూడా పనులకు వెళ్తూ ఉంటారు. వ్యవసాయ పనులు ఒక్కోసారి ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతానికి వెళ్ళటం, వలస అనేటువంటిది వితిన్ ద స్టేట్ ఉంటుంది, వితిన్ ద కంట్రీ కూడా ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సపోజు ఇప్పుడు ఒడిస్సాలో 30 జిల్లాల్లో ఇది అమలైతే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు వలస వెళ్ళినటువంటి వాళ్ళ కార్డు పెడితే ఆ రాష్ట్రంలో వితిన్ ద స్టేటు ఎక్కడైనా వాళ్ళు రేషన్ ఏటీఎంకి వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు అనేటువంటి విధానం కింద అమల్లోకి వస్తే, ఇప్పుడు ఈ రేషను ఏటీఎంలో కింద వస్తే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకొక రాష్ట్రంలో వలసలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా ఏటీఎంల ద్వారా రేషన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది త్వరితగతిన వాళ్ళకి రేషన్ సప్లై కావటం ఒకటి, వలస కార్మికులు లాంటి వాళ్ళకి ఇది మరింత ఉపయోగపడేటువంటి విధంగా ఈ రేషన్ ఏటీఎంలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వస్తే ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఒడిస్సా ప్రభుత్వానికి అయితే ప్రజల నుంచి మంచి కితాబు అయితే వస్తుంది.